హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా పాలకోవా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తర్వాత అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. తర్వాత వీటిలోనే 1.5 కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదండి, ఎవ్రీడే మిల్క్ పౌడర్ అని, దాన్ని వాడాను. వేసుకున్నాక కొంచెం కలుపుకొని ఇందులోనే 1/2 కప్పు వరకు పంచదార పొడి వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. తర్వాత 1 స్పూను ఇలాచీ పొడి వేసుకోవాలండి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఇదంతా సిమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా ఎంత బాగా కలుపుకుంటే కోవా అన్నది బాగా వస్తుందండి. మామూలుగా మీరు పాలకోవా చేసుకోవాలంటే పాలు కాచి మరగపెట్టి అవన్నీ పెద్ద ప్రాసెస్ అండి, 1 అవర్ దాకా పడుతుంది. కానీ ఇలాగ మిల్క్ పౌడర్తో చేసుకుంటే ఇన్స్టెంట్గా ఈజీగా చాలా క్విక్గా అయిపోతుందండి. పాలకోవా పాలతో చేసినప్పుడు ఎంత టేస్ట్ అయితే ఉంటుందో ఈ మిల్క్ పౌడర్ పాలకోవా కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి. ఇలా 5 మినిట్స్ పాటు కలుపుకున్నాక ప్యాన్ నుంచి కోవా అన్నది ఇలా సపరేట్ అయినప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకోవాలండి. మనం కోవా బిళ్ళలు అన్నది ఇంకా రెడీ చేసుకోవడమేనండి. ఏ షేప్లో అయినా ఈ కోవా బిళ్ళలు చేసుకోవచ్చండి. ముందుగా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఉండలు చేసుకొని కోవా బిళ్ళల్లా చేసుకొని ఏదైనా డ్రై ఫ్రూట్తోని గార్లిష్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఇన్స్టెంట్ పాలకోవా ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఈ పాలకోవాని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.